హాయ్ అండి, వెల్కమ్ టు మెస్మరైజింగ్ ఫుడ్. మన ఆంధ్ర స్టైల్లో మన ఆంధ్ర స్పెషల్ మునక్కాడ ఉప్పు చేపల పులుసు చేసేద్దాం. వచ్చేసేయండి. ముందుగా ఉప్పు చేపలని ఈ విధంగా క్లీన్ చేసుకొని కట్ చేసుకొని పెట్టుకోవాలండి. మునక్కాడను కూడా పీల్ చేసుకొని ఈ విధంగా పెట్టుకోండి. వెజిటేబుల్స్ ఆనియన్స్ 3, పచ్చిమిర్చి 4 అండ్ టమాటోస్ 3 ఇలా ఫైన్గా చాప్ చేసుకొని పెట్టుకోండి. కడాయి తీసుకోండి. 4 to 5 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోండి. ఆయిల్ అనేది కొద్దిగా హీట్ అవ్వాలండి. హీట్ అయ్యాక మునక్కాడలను యాడ్ చేసుకోండి. వీటిని నిదానంగా గరిటతో కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలండి. కొద్దిగా ఫ్రై అవ్వాలి. ఇప్పుడు కొద్దిగా పసుపు, కొద్దిగా ఉప్పు, కొద్దిగా కారం కూడా వేయండి. ఈ ఇంగ్రీడియంట్స్ మొత్తం మునక్కాడకు పట్టేలాగా గరిటతో ఈ విధంగా కలుపుకోండి. మరీ డీప్ ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదండి. కొద్దిగా కలర్ చేంజ్ అయితే సరిపోతుంది. ఈ విధంగా ఈ కలర్ వచ్చినప్పుడు తీసేసుకొని పక్కన పెట్టేసుకోండి. అదే ఆయిల్లో ఉప్పు చేపలను కూడా ఫ్రై చేసుకోండి. నిదానంగా వేసుకోండి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి. వెంటనే కదపొద్దండి. ఒక 5 మినిట్స్ తర్వాత ఈ విధంగా గరిటతో నిదానంగా సెకండ్ సైడ్కి టర్న్ చేసుకోండి. ఈ విధంగా చక్కగా ఫ్రై అవుతాయండి. మంచి కలర్ కూడా వస్తుంది. ఈ కలర్ వచ్చినప్పుడు తీసేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ఇదే ఆయిల్లో 4 పచ్చిమిర్చి వేసుకోండి. అలాగే ఆనియన్స్ యాడ్ చేసుకోండి. గరిటతో కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలండి. కావాలంటే మూత పెట్టుకొని కూడా మగ్గించుకోవచ్చు. ఇలా కొద్దిగా వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోండి. మూత పెట్టుకొని మగ్గించుకోండి. తర్వాత కొద్దిగా టమాటోస్ కూడా యాడ్ చేసుకోండి. టమాటోస్ను కూడా బాగా ఫ్రై చేసుకోండి. ఈ విధంగా మెత్తగా మగ్గాలి. కొద్దిగా పసుపు యాడ్ చేసుకోండి. కొద్దిగా కారం కూడా యాడ్ చేసుకోండి. ఇది ఉప్పు చేప కాబట్టి సాల్ట్ అనేది మీ రుచికి తగ్గట్టుగా చూసుకొని వేసుకోండి. కారం కూడా ఈ ఆనియన్స్ టమాటోస్కి పట్టేలాగా గరిటతో కలుపుకుంటూ మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకోండి. తర్వాత మీకు ఎంత గ్రేవీ కావాలో, ఎంత పులుసు కావాలనుకుంటున్నారో దానికి తగిన విధంగా వాటర్ యాడ్ చేసుకోండి. వాటర్ ఈ విధంగా బాయిల్ అవుతున్నప్పుడు మునక్కాడలను యాడ్ చేసుకోవాలి. అలాగే కొద్దిగా గరం మసాలా కూడా యాడ్ చేసుకోండి. ఈ విధంగా గరం మసాలా కూడా కలుపుకోండి. మునక్కాడలను కూడా యాడ్ చేసుకోండి. ఈ మునక్కాడని కాసేపు ఈ గ్రేవీలో ఉడకనివ్వండి. మూత పెట్టుకొని ఉడికించుకోవచ్చు. ఇవి కొద్దిగా ఈ విధంగా ఉడుకుతాయండి. ఇలా వచ్చేస్తుంది అంటే ఉడికిపోయినట్టే. సో ఇప్పుడు ఉప్పు చేపలను కూడా యాడ్ చేసుకోండి. ఎక్కువగా కదపొద్దండి, ఎందుకంటే విరిగిపోతాయి. మునక్కాడలు చేపలు కూడా విరిగిపోతాయి కాబట్టి నిదానంగా గరిటతో కలుపుకోండి. ఇప్పుడు ఈ చేపలకు కూడా ఫ్లేవర్ మొత్తం బాగా పట్టిందండి. మునక్కాడలకి ఉప్పు చేపలు కూడా చక్కగా ఫ్రై అయ్యాయి, ఉడికిపోయాయి. ఈ విధంగా ఆయిల్ పైకి తేలుతుందంటే కర్రీ అయిపోయిందని అర్థం. ఇప్పుడు కొద్దిగా కొత్తిమీర వేసుకోండి. ఈ కొత్తిమీర కలిసేలాగా గరిటతో తిప్పుకోండి. అంతేనండి, చాలా ఈజీగా మునక్కాడ ఉప్పు చేపల పులుసు చేసేసుకోవచ్చు. తప్పకుండా ఒకసారి ట్రై చేయండి, టేస్ట్ చేయండి. ఎలా ఉందో కామెంట్ చేయండి. నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.